మూడో బిడ్డను కంటే 12 లక్షలట. ఎక్కడిది? చైనాలో. జనాభా ఎక్కువైపోయింది అని ఒకటి లేదా అసలే వద్దు అనేది నినాదం ఉండే అక్కడ. ఇప్పుడు మారిపోయింది. మూడో బిడ్డను కంటే 12 లక్షలు. ఎందుకంటే అక్కడ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది, యువత సంఖ్య చాలా తగ్గిపోయింది. సో ఆ దేశం యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు పిల్లల్ని కనండి అంటున్నారు. అయితే అక్కడ ఆఫర్ పెట్టిరు. మూడో బిడ్డను కంటే 12 లక్షలట, రెండో బిడ్డకైతే 6 లక్షలట. జనాభాను పెంచుకోవడానికి చైనా తంటాలు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నదట, గృహ నిర్మాణ సబ్సిడీలు కూడా ఇస్తున్నదట. పుట్టే ప్రతి శిశువుకు 3 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 43,000 ఇస్తారట. త్వరలో కొత్త పథకం తీసుకొస్తున్నట. చైనాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, ఉద్యోగాలు చేసే వయస్కుల తగ్గుదల, వివాహం పట్ల యువతలో విముఖత, పెళ్లి చేసుకుంటలేరట, పిల్లలు పుడతలేరు, జనాభా తగ్గింది, ఉన్నోళ్ళు ముసలోళ్ళు అవుతారు, పనిచేసేటోళ్ళు లేడు. ఇక 20-30 ఏళ్ళ తర్వాత అంత ముసలోళ్ళు అయితే దేశం ఎట్లా ముందుకు పడుతుంది? అందుకే పిల్లల్ని గానూరు అని చెప్తున్నారు. ప్రజల మీద అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి జనాభా తగ్గించుకున్న చైనా ఇప్పుడు పడిపోతున్న జనాభాను పెంచుకోవడానికి నానా తంటాలు పడుతున్నదట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని కన్నా పర్వాలేదు, డబ్బులు ఇస్తామని ప్రకటిస్తోందట. చూడు ఎట్లుందో ఆఫర్. 12 లక్షలు వస్తాయట మూడో బిడ్డను కంటే, రెండో అయితే 6 లక్షలట. ప్రతి సంవత్సరం 43,000 ఇస్తారట ప్రతి శిశువుకి. మళ్ళీ అది కూడా త్వరలో ఆ పథకం స్టార్ట్ చేయబోతున్నారట. చాలామందికి కొంత ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ మరి ఇక అది అట్లా పరిస్థితి అట్లున్నది అక్కడ. తల్లిదండ్రులకు 50,000 యువాన్లు ఇస్తారట, అంటే దాదాపు 6 లక్షలు. ఎవరికి? రెండో బిడ్డను కన్న వాళ్ళకి. మూడో బిడ్డను కన్న వారికి ఏకంగా 1,00,000 యువాన్లు, అంటే 12 లక్షలు ఇస్తామంటూ చైనాలో ఓ రాష్ట్రమైన ఇన్నర్ మంగోలియా ప్రభుత్వం ప్రకటించడం అక్కడి పరిస్థితులను తేటతెల్లం చేస్తోంది. ఇదే బాటలో పలు స్థానిక ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయట. పిల్లల్ని కనే జంటలకు నగదు ప్రోత్సాహకాలు, గృహ నిర్మాణానికి సబ్సిడీలు కూడా ప్రకటించినాయి. తాజాగా అక్కడి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పుట్టే ప్రతి శిశువుకు ఏటా 3,600 యువాన్ల చొప్పున, అంటే 43,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల పాటు ఆ శిశువు తల్లిదండ్రులకు ఇచ్చే పథకం పైన కసరత్తు జరుగుతోంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఆ తర్వాత పుట్టిన శిశువులకు దీన్ని వర్తింపజేయబోతున్నారు. జననాలు తగ్గడంతో చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగాలు, పనులు చేయగల వయస్కుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు ఇది తీవ్రమైన నష్టదాయక పరిణామం. ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా ఏకంగా 80 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్య సమితి జనాభా అంచనాల విభాగం లెక్కగట్టిందట. సో ఇట్లా ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతున్నాడు.